దేవుడి ఆత్మచేత నింపబడి, ఇదిగో దేవుడు ఏదైతే ఏ స్థలానికైతే వెళ్ళమన్నాడో, ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో, ఎవరికైతే సువార్త ప్రకటించమన్నాడో వారికే ప్రకటించేవాడు. పట్టణమైతే పౌలును కొట్టి ఇడు చచ్చిపోయాడు అని ఇదిగో ఊరి బయట పడివేశారు. మరలా దేవుడి ఆత్మచేత నింపబడి, దేవుడి ప్రేరేపణతో నింపబడి, దేవుడు చెప్పినప్పుడు మరలా అదే ప్రాంతానికి వెళ్ళి ధైర్యంగా దేవుడి సువార్తను ప్రకటించగలిగాడు. దేవుడి ఆత్మతో నింపబడిన పౌలు దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుడి ఆత్మచేత నింపబడిన వాడు నీతిమంతుడై ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. ఆ సింహం వలె ధైర్యముగా ఉన్న వ్యక్తి దేవుడు సువార్తను ప్రకటిస్తాడు. ఆమేన్. కానీ మనకి ఎవరికైనా దేవుడు వాక్యాన్ని ప్రకటించాలంటే ఎంత భయమో, దేవుడి గురించి చెప్పాలంటే ఎంత భయమో.